తమిళ స్టార్ దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమయ్యారు. సూపర్ స్టార్ రజనీకాంత్ పార్టీ పెట్టకపోవడంతో విజయ్ రంగంలోకి దిగారు. సమాజంలోని పోకడలు, నాయకుల అవినీతి ఇలా అన్నింటిపై విజయ్ చాలా ఆగ్రహంగా ఉన్నారు. అంతేకాదు, ఆరోగ్యం కోసం వాడే మందుల స్కామ్ నుంచి నీటిని కూడా డబ్బాలో అమ్ముకోవడం కూడా విజయ్ను ఆందోళనకు గురిచేస్తోంది. అందుకే చాలా రోజులుగా పార్టీ పెట్టాలి, సీఎం కావాలి, ప్రజలకు అవసరమైన వైద్యం, విద్య, ఆరోగ్యం విషయంలో వారికి కష్టం లేకుండా పేదరికం నుంచి బయటపడేయాలని ఆయన లక్ష్యం. అందుకే రజనీకాంత్ భయపడిన చోట పార్టీకి రంగం సిద్ధం చేశారు. గత కొన్నాళ్లుగా రాష్ట్రం నలుమూలల నుంచి తనకు దగ్గరి వారైన అభిమానులతో రహస్యంగా సమావేశమవుతున్నారు విజయ్. కొద్ది రోజుల క్రితం ఓ స్నేహితుడి ఇంట్లో 150 మంది అభిమానులతో ఆయన సమావేశమై పార్టీ పేరుపై సుదీర్ఘంగా చర్చించారట. అభిమానులు చాలా పేర్లు సూచించినట్టు తెలుస్తోంది. కానీ తమిళనాడులో పార్టీ పెట్టినప్పుడు పేరులోనే తమిళం ఉండాలి, ప్రజలు ఉండాలని విజయ్ సూచించినట్టు తెలుస్తోంది. తమిళగం అంటే తమిళనాడు, మున్నేట్రం అంటే అభివృద్ధి, కళగం అంటే పార్టీ అనే పదాల కలయికతో పేరు పెట్టి తన అనుచరులతో పార్టీ పేరును కూడా రిజిస్టర్ చేయించారు. అయితే 2026 అసెంబ్లీ ఎన్నికలకు మెరుపులా పోటీ చేసి ఏకంగా సీఎం కావాలని ఆయన కసిగా ప్లాన్ చేస్తున్నారు. అయితే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనే లెక్కలు వేసుకుంటున్నారట. పోటీ చేస్తే అనుభవం వస్తుంది, కానీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తాను ప్రజల్లో రెండోసారి తిరిగితే ఊపు తగ్గుతుందేమోనని ఆయన లెక్కలు వేసుకుంటున్నారట. కొత్త నాయకుడు మంచి చేస్తాడనే నమ్మకం ఉన్నప్పుడు మెరుపులా వెళ్లాలని విజయ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అన్నింటికంటే ముఖ్యంగా విజయ్ తన పార్టీ కోసం ఏకంగా ఒక యాప్ను లాంచ్ చేయనున్నారు. మొత్తం యాప్ ద్వారానే పార్టీని ప్రతి ఒక్కరికి చేరేలా భారీగా ప్లాన్ చేశారు. అంతేకాదు, మెంబర్షిప్ను కూడా యాప్ నుంచే ఇస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని అందుకు ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. మరి విజయ్ ఎన్నికల్లో పోటీకి దిగుతున్నాడు. సీఎం అవుతారా? అంత మంచి పేరు ప్రజల్లో ఉందా అంటే మాత్రం ఖచ్చితంగా అని చెప్పొచ్చు. దేశంలో రెగ్యులర్గా అభిమానులను కలిసే హీరో ఎవరైనా ఉన్నారంటే అది విజయ్ మాత్రమే. ఏ హీరో అయినా సినిమా రిలీజ్ అయినప్పుడు మాత్రం నా అభిమానులంటూ మాట్లాడతారు. కానీ ఫ్యాన్స్ కష్టాలను కూడా పట్టించుకొని ఎప్పుడూ కాంటాక్ట్లో ఉంటారాయన. ఎవరికైనా కష్టం వస్తే చాలు తన అభిమానులకు ఇతోధికంగా సాయం చేస్తుంటారు. ఇక ప్రజల కంటే కూడా విద్యార్థులకు ఆయన ఎక్కువగా సాయం చేస్తుంటారు. పేద పిల్లలు, 10వ తరగతి, ఇంటర్మీడియట్ చదివేవారు ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటే వారికి సాయం చేస్తున్నారు. ఇవి కాకుండా వరదలు లేదా విపత్తులు వచ్చినప్పుడు కూడా విజయ్ అందరికంటే ముందుంటారు. చాలామందికి విజయ్ తన పేరు చెప్పకుండానే సాయం చేస్తుంటారనే పేరు కూడా ఉంది. అయితే కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు రాజకీయాల్లోకి రావాలనుకోవడం మాత్రం సెన్సేషనే అనుకోవచ్చు. ఇప్పుడు ఆయన రెమ్యునరేషన్ 140 కోట్లు. చాలా క్లియర్గా పారితోషికం తీసుకుంటారాయన. ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా, ఏ హక్కులు అడగకుండానే రెమ్యునరేషన్ తీసుకుంటారు. సినిమా విడుదలయ్యాక తేడా వస్తే మాత్రం తగ్గించుకుంటారనే పేరు కూడా ఉంది. కానీ ఆ వివరాలేవీ బయటకు రావు. గతంలో 60 కోట్ల పారితోషికం తీసుకున్నారని వార్తలు రాగానే ఐటీ అధికారులు దాడులు చేశారు. కానీ ఆయన బహిరంగంగానే తన పారితోషికం మొత్తం చెప్పడమే కాదు, దానికి పన్ను కూడా కడతారు విజయ్. తన వైపు నుంచి చిన్న తప్పు కూడా లేకుండా చూసుకుంటారు. కానీ గతంలో ఓ వాహనం విషయంలో తనకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ అడగడంతో విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. కోర్టు కూడా విజయ్ను తప్పుపట్టింది. కానీ కింది స్థాయి వారి అత్యుత్సాహం వల్ల అలా జరిగిందని సన్నిహితుల వద్ద వాపోయారట విజయ్. ఇక 100 కోట్ల పారితోషికం తీసుకునే విజయ్ 6 నెలలకు ఒక సినిమా పూర్తి చేస్తుంటారు. అసలు ఖాళీగా ఉండేందుకు ఇష్టపడరాయన. కానీ కెరీర్ మాత్రం మొత్తం తెలుగు సినిమాల మీదనే ఎదిగారని చెప్పొచ్చు. విజయ్ అసలు సినిమాలకు పనికిరారని చాలామంది దర్శకులు మొహం మీదే చెప్పారు. దీంతో విజయ్ తండ్రి ప్రముఖ దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ తానే హీరోగా లాంచ్ చేశారు. వాస్తవానికి చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించిన విజయ్ది హీరో ఫేస్ కాదని చాలామంది పెదవి విరిచారు. అప్పుడే తన దగ్గరున్న డబ్బు మొత్తం ఖర్చుపెట్టి నాళయ తీర్పు అనే సినిమా తీశారాయన. ఎందుకంటే ఏ నిర్మాత కూడా విజయ్ని హీరోగా పెట్టుకోవాలనుకోలేదు. కానీ ఆ సినిమా కూడా ఫ్లాప్ కావడంతో విజయ్ ఇక సినిమాలు వదిలేయాలనుకున్నారు. తన కారణంగా తండ్రి దివాలా తీశాడని కన్నీళ్లు పెట్టుకున్నారు విజయ్. అప్పటికి అతని వయసు కేవలం 18 ఏళ్లు మాత్రమే. అయితే అప్పుడే దివంగత స్టార్ విజయకాంత్ ఎస్ఏ చంద్రశేఖర్కు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. ఎవరో హీరోగా పట్టించుకొని విజయకాంత్ని స్టార్ చేశారు చంద్రశేఖర్. దాంతో నాటి సాయం గుర్తుపెట్టుకుని విజయ్ని హీరోగా నిలబెట్టేందుకు తన రేంజ్కు తక్కువైన సెంతూర పాండి అనే సినిమాలో నటించారు. అంతేకాదు, పారితోషికం తీసుకోకుండా నటించడంతో మరో కథ ఎంచుకొని విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకత్వం వహించి నిర్మించారు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అంతే, ఇక విజయ్ ట్రాక్ ఎక్కడంతో తండ్రి కూడా కూల్ అయ్యారు. నాటి నుంచి సినిమా కెరీర్లో పడుతూ లేస్తూ వచ్చారాయన. విజయ్ తనకు తాను ఎక్కువగా ఊహించుకోలేదు. అందుకే తెలుగులో హిట్ అయిన ప్రతి సినిమాను రీమేక్ చేసుకుని హీరోగా నటించారు.
కథలు విని తనకు తానుగా బాగుందో లేదోనని కన్ఫ్యూజ్ అయ్యేవారట విజయ్. దీంతో తండ్రి సూచన మేరకు తెలుగులో సూపర్ హిట్ అయిన ప్రతి సినిమా హక్కులు కొని తమిళ్లో హీరోగా నటించారు. దాదాపు 99% సినిమాలన్నీ సూపర్ హిట్టే. వాటిలో విజయ్ కెరీర్లోనే బెస్ట్ హిట్ మూవీస్ అయిన పెళ్లి సందడి, పవిత్ర బంధం, బద్రి, చిరునవ్వుతో, నువ్వు నాకు నచ్చావు, నీతో, ఒక్కడు, అతనొక్కడే, పోకిరి, ఇంకా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ప్రతి సినిమాను విజయ్ రీమేక్ చేశారు. పవన్ కళ్యాణ్ స్టైల్ను కూడా ఫాలో అయ్యాడు విజయ్. అయితే విజయ్ సినిమాలు కూడా పవన్ కళ్యాణ్ రీమేక్ చేశారు. ఖుషి, తమ్ముడు సినిమాలు, కానీ ఎక్కువ మాత్రం విజయ్ రీమేక్ చేశారు. సినిమా విషయంలో పెద్ద స్టార్ అయ్యే వరకు పవన్ను తెలుగు సినిమాలోని హిట్ మూవీస్ను ఫాలో అయ్యారు. ఆ తర్వాత సొంతంగా తన స్టార్డమ్కు అనుకూలంగా సినిమాలు చేసుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు తమిళ్లో బిగ్గెస్ట్ స్టార్ అంటే రజనీకాంత్. కానీ రజనీ చాలా సీనియర్. అయితే తమిళనాడులో పోటీ ఉంది ఇద్దరికే. ఒకటి అజిత్, 2 విజయ్. వీరిద్దరి ఫ్యాన్స్ వారి వారి హీరోల సినిమాలు విడుదలైతే చాలు సోషల్ మీడియాలో యుద్ధం చేసుకుంటారు. ఇద్దరికీ ఒకే రకమైన ఫాలోయింగ్ ఉంది. ఇంకా చెప్పాలంటే విజయ్కి కాస్త ఎక్కువ. మరోవైపు అజిత్ అభిమానుల సంఘాలను ఎంకరేజ్ చేయరు. అభిమాన సంఘాలు పెట్టొద్దని, తనను పిలవద్దని చెబుతారు. మీ పని మీరు చేసుకోండి, నా సినిమా బాగుంటే చూడండి, లేకుంటే లేదు, అంతేగాని మీ పని వృధా చేసుకోవద్దు, బాగా చదువుకోండని చెబుతారు. నా మీద చూపించే అభిమానం మీ అమ్మా నాన్నల మీద చూపించమంటారాయన. విజయ్ మాత్రం అభిమానుల వెంటే ఉంటారు. వారికి సాయంగా కూడా పనిచేస్తుంటారాయన. దాదాపు 20 ఏళ్లుగా చేస్తున్న సామాజిక సేవ వెనుక ఉన్న లక్ష్యం కూడా తమిళనాడు సీఎంగా పనిచేయడమేనని చెబుతారు ఫ్యాన్స్. ఇటు అజిత్ మాత్రం సినిమాలు, తనకు యాత్రలు చేయడం ఇష్టం. ఇద్దరూ భిన్నమైన రూట్లలో వెళ్తుంటారు. తమిళనాడు వ్యాప్తంగా ముఖ్యంగా యువతలో విపరీతమైన క్రేజ్ విజయ్ సొంతం. ఆయన సీరియస్గా బరిలో ఉంటే ఖచ్చితంగా సీఎం అవుతారు. పైగా ఒకసారి గెలిచిన పార్టీ తమిళనాడులో మరోసారి గెలవదు, ప్రజలు గెలిపించరు. కేవలం అమ్మ జయలలిత మాత్రమే మరణానికి ముందు రెండోసారి వరుసగా గెలిచారు. ఇక జయలలిత చనిపోయిన తర్వాత సరైన ప్రతిపక్షం ఆ రాష్ట్రంలో లేదు. అన్నాడీఎంకే నేతలు కొట్టుకుంటున్నారు. పళనిస్వామి, పన్నీర్ సెల్వంలు పార్టీపై పట్టు కోసం కొట్టుకుంటున్నారు. వారికి అంత చరిష్మా కూడా లేదు. దీంతో ఆ స్థానాన్ని పూరించేందుకు విజయ్ మెరుపులా వస్తున్నారు. కమల్ హాసన్ పార్టీ పెట్టినా కూడా జనాల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. దీంతో విజయ్ మాత్రం ఒకే దెబ్బకు సీఎం సీటు కొట్టేయాలంతే అని చాలా కసిగా ఉన్నారు. అయినా ముఖ్యమంత్రి అవుతారు. ఎందుకంటే సినిమా తారలను సీఎంలను చేయడం తమిళ ప్రజలకు అలవాటే. అంతలా వారిని అభిమానిస్తారు. ఇక పార్టీ పేరు ప్రకటించగానే సామాజిక, ఆర్థిక, రాజకీయ సంస్కరణల వల్లే ప్రజలకు మేలు జరుగుతుందని విజయ్ ప్రకటించారు. ఆ ఆశయం దిశగానే తాను పనిచేస్తానని చెప్పారు విజయ్. నవతరం రాజకీయాల్లోకి వస్తేనే ప్రజలకు మేలు జరుగుతుంది, తాను కూడా ప్రజల కోసమే పనిచేస్తానని చెప్పారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం గమనించాలి. వెట్రి అంటే విజయం. ఈ సినిమాతోనే ఆయన సినిమా తెరపై మొదటిసారి కనిపించారు. ఇందులో హీరో విజయకాంత్, దర్శకుడు తన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్. ఇక వి అనే అక్షరం తనకు కలిసొస్తుందనే సెంటిమెంట్ కూడా మొదటి నుంచి ఉంది. అందుకే పార్టీ పేరులో తన సినిమా వెట్రి అని పేరు పెట్టారు.